యూట్యూబ్ చేస్తున్నా కదా నేను, అందుకని బాండీలు ఎన్ని కొనుక్కొచ్చాను మీకు చూపిద్దామని వీడియో తీసి మీకు పెడతాము. వంటలు చేస్తానికి తెలుసుకున్నా, ఎందుకంటే జలంసిల్లే రొట్టెల్లో వండకూడదంట. ఇప్పుడు ఏందో కొత్తవి వచ్చినాయి, వాటి పేరేదో ఉంది చెబుతా. స్టెయిన్లెస్ స్టీల్ అంట. ఏందో స్టీల్ అయ్యండి. అవి తెచ్చుకున్నాను ఇవి వండటానికి. మామూలుగా అయితే వండకూడదంట జనసీని హోటల్లో పాండీలలో. ఇది ఏపుడుకు, ఇదేమో చేపల పులుసుకు కానీ కూర వండుకోవటానికి కానీ. ఇది 1800 1900 అయినాయి. 2 యూట్యూబ్ పెట్టే కదా, అందుకని తెచ్చుకుంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. మీరు కొనుక్కోండి, బాగుంటాయి. అమ్మమ్మ వంటలు చేస్తానికి తెచ్చుకున్నా, మన వాళ్ళకి అందరికి చూపిద్దాము. మీరు ఎలా ఉండయో చెప్పండి, మీరందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ. అమ్మమ్మ బాగానే తెచ్చింది, చదువులేనా అమ్మమ్మ? అమ్మమ్మ బాగానే ఉంది, తలకాయలు చాలా ఉన్నట్టుంది. అది ఏ కంపెనీ అవన్నీ ఏమన్నా తెలుసా నీకు? నాకు తెలియదు. అదే ఏ కంపెనీ అమ్మాయి చెప్పండి, నువ్వు నాకు ఒక రవ్వ. అవన్నీ తెచ్చినప్పుడు కంపెనీ అడగకుండా అంటే వాడు చెప్పిపోయింది కానీ మర్చిపోయాను, చదువు లేదు కదా నాకు. ప్రెస్టేజ్ కంపెనీ తెచ్చుకోండి, మీరు కూడా ఇవే వాడండి. ఎందుకంటే జలసిలేరి వాడకాకండి బాండీలు కానీ. మంచి కంపెనీ అని చెబుతున్నారు, అందుకని నేను తెప్పించుకున్నా. యూట్యూబ్ చేస్తున్నాను కదా, ఏదో అమ్మమ్మను బుడ్డమ్మమ్మను తెచ్చుకున్నాను. అది మీరు చూడండి, మన వాళ్ళు కొనుక్కోండి అందరూ. ఇవి బాగా వంటలకు ఇవే పెట్టుకోవాలి మనకు, ఏ పుళ్ళకు పులుసులకు కానీ ఏ బాగుంటాయి అసలు. ఇవి కొనాల్సింది అసలు. ఇప్పుడు అందరు కొనుక్కోండి. జల్లం చిల్లేరని పక్కన పడేయండి, ఇవి కొనుక్కోండి. జల్లం చిల్లేరంటే అసలు ఏంటది? అవి పాతకాలపోయాయి. మా కాలంలో జల్లం అంటే అర్థం కాదు, వాటిని ఏమంటే అల్యూమినియం పాత్రలు అని అంటాము. అవి వాడతాం లేదు, ఇవి వాడుతున్నారు ఇప్పుడు. అవన్నీ తీసేసి కొట్లకు వేస్తున్నారు అందరు, తెలివి మీరిపోయి. ఇవి తెచ్చుకుంటున్నారు. ఏంటంటే ఇవే వాడాలా, ఇతర గిన్నెల్లో అన్నం వండుకోవాలా, మీకు అంత క్యాన్సర్లు వస్తున్నాయి, ఇవి వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు మీరు అని చెబుతున్నారు. అందుకని నేను కూడా మీ అందరికి చెబుతున్నా. నేను మట్టి పాత్రలు కూడా వండుకోవచ్చు, పప్పు మట్టి పాత్రలు వండుకోవచ్చు, పలావ్ కూడా మట్టి కొండలు ఉన్నాయి, అవి తీసుకొని వండొచ్చు మనం. మా పిల్లలు పగలేస్తారు, ఏడ పగలేస్తారు, రోజు కూడా పగలేస్తారు వాళ్ళ పిల్లలు. అందుకని ఇది అంతకుముందు నా కాడ అయితే మట్టి తప్పాలు లేవు, మట్టి కొండలు ఉండేవి. పప్పు కానీ అవన్నీ వండుకునేవాళ్ళం. మజ్జిగ కూడా కుండల్లోనే చేసేదాన్ని. మా ఆయన అనేవాడు, చల్లగా ఉంటాయి కుండలో చేసి పెడితే మజ్జిగ, నేను పనికి పోయే చెరుకు అన్నంలో పోసుకుంటే బాగుంటాయి, నువ్వెందుకు తపాలో చేస్తావు, తపాలో చేయగాకని తగాదాడతాడు రోజు నా మీద. అప్పుడు ఏంది మట్టి పెడత తెచ్చేదాన్ని, 2-4 చెంబులు పెట్టి మట్టి పెడత వనక్కు వచ్చేది. శుభ్రంగా 2 రోజులు నానబెట్టి శుభ్రంగా రుద్ది ఈ మజ్జిగ చేసేదాన్ని. దాంట్లోనే మజ్జిగ చేసుకొని మజ్జిగ పోసుకొని తాగేవాళ్ళం అప్పుడు రోజుల్లో. అది ఇప్పుడు ఏముంది, అన్నీ వచ్చినాయి కదా కొత్త రకాలన్నీ. అందుకని మీకు చూపిద్దామని మన వాళ్ళకు అందరికి, కూతుర్లకు కోడళ్ళకు అందరికి చూపియాలా. మీరు కూడా తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకుంటే ఇవి బాగుంటాయి. వీటిలో ఇవే వాడాలి, అసలు మనకు ఆరోగ్యంగా ఉంటాం ఇవి వాడితే. ఈరోజు అయితే కొత్తనే నేను దీంట్లో మా ముద్దుల ఆయనకు మాంసం, తలకాయ మాంసం అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటుంది. తలకాయ మాంసం అంటే అంత ఇష్టం మా వాళ్ళందరికీ. అది చేపల పులుసు, చేపల ఏపుళ్ళు. తలకాయ మాంసం అంటే ఏం తలకాయ మాంసం? మనుషులు తలకాయ కాదు. అయ్యో మీరందరూ నా తలకాయ వండుతున్నాం అనుకునేవారు. మా ఆయనకు లేకపోతే అల్లాడిపోతాను, నేను లేకపోతే నా తలకాయ కూర్చొని వండుతున్నాను అనుకుంటారేమో. కాదు ఏడ తలకాయ. అమ్మ మేము తలకాయ కూర్చొని వండుద్దంటే అమ్మమ్మ తలకాయ కూర్చొని వండుద్ది అనుకుంటారేమో మీరు కొమ్మ తీసి. అది కాదు, ఏడ తలకాయ. మాకు బాగా ఇష్టం ఇది తింటాం, అందుకని ఎక్కువ అయ్యే తెచ్చుకోవడం.
అది తింటే బలం కూడా అసలు మీకు కాళ్ళు నరాలకు కానీ మెడ నరాలకు కానీ మోకాళ్ళ నొప్పులకు కానీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మూత రెండింటికి ఇదే మూత వచ్చింది, బాగుంది అసలు. డబ్బుల గురించి కాదులే కానీ వస్తువు తెచ్చుకునే మన ఆరోగ్యానికి లచ్చలు పోసి హాస్పిటల్ పోయే కన్నా ఇట్లాంటి వస్తువులు తెచ్చుకొని వాడుకొని మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. పాతవి తీసేసి ఇది తెచ్చుకోండి మీరు కూడా, బాగుంటుంది. అందరికీ డబ్బులు ఉండొద్దు. ముసలి కాడ నేను తెచ్చుకోకుండా మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు ఎందుకు తెచ్చుకోకూడదు? కాదు, నేను ముసల్దాన్ని తెచ్చుకుంటే మీకు వయసు వాళ్ళకు మీకేమి కుర్రోళ్ళకు మీకు ఒక పూట పోయి అట్ట వస్తాయి. మీకు జీతం రాగానే 4,000 ఖర్చు పెట్టి అన్నీ తెచ్చుకోవచ్చు మీకు లెక్క. ఉద్యోగాలు చేసే వాళ్ళకు మా అంటే ముసలి వాళ్ళకి క్యాన్స్ వస్తాయిలే కానీ ఏదో రూపాయికి రూపాయి దాచి పెట్టుకొని కొడుకు ఇప్పించాడా నువ్వే కొన్నావా? నేను ఎవరిని అడగను, వాళ్ళని అసలు అడగను. నేను అడగను అసలు. ఎందుకు వాళ్ళ కష్టం మనకెందుకు? నేనే కొనుక్కోండి, ఒకళ్ళని అడగను అసలు. యూట్యూబ్ అంతా నీ కష్టం. యూట్యూబ్ అంతా నాదే, ఎవరితో పాపం వాళ్ళకి వాళ్ళ సొమ్ము మనకెందుకులే. మనం బతికేదానికి మన కష్టం మనమే తినాలా, వాళ్ళ కష్టం మనకొద్దు. వాళ్ళ పిల్లలు చెల్లెలు బతకాలి కదా, వాళ్ళకు ఉండే చాలా చదువులని పాడని అయ్యి అని ఏమి ఉంటాయి కదా. అందరిని ఇలాగా ఆలోచిస్తే అందరు బాగా చెబుతున్నా. వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళుండి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకునేందుకు వాళ్ళకి సరిపోతుంది. నేను పోయి ఏందయ్యా నాకు బాండీలు కొనిపెట్టు, నాకు అవి కొనిపెట్టు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నువ్వు ఆ యూట్యూబ్ చేయొద్దు, నేను బాండీలు కొనిపెట్టద్దు, నీకు ఒక యూట్యూబ్ దండం అంటారు. అందుకని నేను అడగను. పాపం వాళ్ళని ఎందుకు అడగాల? మనం కొనుక్కున్నప్పుడు మనమే కొనుక్కోవాలా, వాళ్ళ బాధ పెట్టకూడదు ఎప్పుడైనా. నా ఉద్దేశం అయితే అంతేనయ్యా. ఇంట్లో వస్తువులు అన్నీ అమ్ముతారు.